హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి బొరుగుల ఉప్మా. ఆల్రెడీ ఒక 2-3 రకాలు చేసుకుంటారు కదా, ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఎలా చేసుకోవాలనేది. ఈ విధంగా తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు, అందుకనేసి ఈ విధంగా కూడా చూపిద్దామనేసి ఇలా వీడియో తీస్తున్నాను. ముందుగా పొయ్యి మీద ఒక బోగాని పెట్టుకొని ప్యాన్ కాకుండా గిన్నె లాంటిది పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలండి, వేరుశనగ గుళ్ళు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర అనమాట. కొద్దిగా వేయాలంటే వేయాలి. తర్వాత నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2 వేసుకొని అవి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా కూడా టమాటా వేయకూడదు అనమాట. కొద్దిగా చిటికెడు పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే బొరుగుల్లో మనకు ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అన్నీ కూడా ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా, ఆ విధంగా మంచి బ్రౌన్ కలర్ రావాలి. నేను ముందుగానే బొరుగులండి, ఆ బొరుగుల్ని ఒక 2-3 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచి బాగా గట్టిగా వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టాను. చూసారు కదా, వాటర్ అస్సలు ఉండకూడదు, అలా పిండి పక్కన పెట్టేశాను అనమాట. ముందు తిరగమాత వేగే ముందు మనం ఇలా బొరుగుల్ని వాటర్లో వేసుకొని గట్టిగా నీళ్ళు లేకుండా పిండాలి. ఇప్పుడు చూసారు కదా, అలా రావాలన్నమాట. మంచి బ్రౌన్ కలర్ రావాలి. అది వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న బొరుగులను వేసి బాగా కలపాలి. కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. అన్నీ ఒకసారి వేస్తే మనకి కలవవు అనమాట. చూసారు కదా, అంతా కలిసేలా కలుపుకుందాము. మంచి బ్రేక్ఫాస్ట్ అండి, అసలు మంచి హెల్దీ కూడా. మళ్ళీ ఇంకొన్ని వేసుకొని అలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా అంతా కలుపుకుందాము. టమాటా వేయకూడదండి. ఆల్రెడీ నేను టమాటా వేసి బొరుగులు ఉప్మా ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పెట్టాను, నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇది 2 అంటే తెలంగాణలో ఎక్కువ చేస్తారనమాట ఈ విధంగా. అది చూపిస్తున్నాను మీకు, ఆ వీడియో ఎలా చేస్తారనేది. టేస్ట్ అయితే ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇప్పుడు పొడి అండి, కొద్దిగా పుట్నాలు, 2 ఎండుమిర్చి, 4 వెల్లిపాయలు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని పొడి కొట్టి పెట్టుకున్నాను. ఫైనల్గా బొరుగులు కొద్దిగా అదంతా మనం కలుపుకున్న తర్వాత ఈ పొడి వేసుకుందాము. చూసారు కదా, పొడి ఆల్రెడీ కొట్టి పెట్టాను నేను, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలిపి సిమ్లో పెట్టుకొని మంటని ఒక 1 మినిట్ పాటు మనం మూత పెట్టుకొని అంతా కూడా మనకి మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనం వేసిన పొడి అంతా కూడా బొరుగులకు పడుతుంది. చూసారు కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి అంతా పొడి అంతా కలిపిన తర్వాత 1 మినిట్ అయితే సరిపోతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, సిమ్లో పెట్టాలి. చూద్దాము. చూసారు కదా, చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. మనం పొడి కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని లాస్ట్గా కొద్దిగా నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిఫిన్ని మనకి బ్రేక్ఫాస్ట్కి మంచి ఫుడ్ అనమాట ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆల్రెడీ ఒక వీడియో నేను బొరుగుల ఉప్మా ఎలా చేసుకోవాలనేది పెట్టాను. ఇది తెలంగాణలో ఎక్కువ చేస్తారనమాట, అందుకని ఈ వీడియో పెడుతున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను.